రాజకీయాల్లో వారసులుంటారు. కన్నవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. తండ్రి మాజీ ముఖ్యమంత్రి అయినా సరే సొంత బలంపైన ప్రజా మద్దతుతో రాణించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాల్సిందే. అందరూ పొత్తుల కోసం వెంపర్లాడే సందర్భంలోనూ విజయమైనా పరాజయమైనా ఒంటరి పోరేనని తొడకొట్టి ప్రకటించిన నేత జగన్. ఓటమి ఆయనకు అనేక గుణపాఠాలు నేర్పింది. పైగా ఓడిపోయాం కాబట్టి ముడుచుకు కూర్చునే రకం కాదాయన. పోరాటమే నా ఊపిరి అని రాజకీయాలు కొనసాగిస్తున్న ధీరుడిగానే జగన్ రెడ్డిని ఆయన అభిమానులు గుర్తిస్తున్నారు. జగన్ పాపులారిటీ ఏంటో గుంటూరు మిర్చి యార్డ్లో రైతులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు అందరూ చూశారు. జగన్ రావడానికి 2 గంటల ముందే అటు ఇటు కిలోమీటర్ల దూరం జనం నిరీక్షించారు. ఆ తర్వాత కూడా జగన్ ప్రజాబలాన్ని సూచించేందుకు అనేక ఉదంతాలు కనిపించాయి. తాజాగా రాప్తాడు వెళ్లినప్పుడు హెలిప్యాడ్ వద్దకు వచ్చిన వేలాది మందినే ఉదాహరణగా తీసుకోవచ్చు. సత్యసాయి జిల్లాలో ఉన్న రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి జగన్ వెళ్లారు. టీడీపీ వారిగా చెబుతోన్న కొందరి చేతుల్లో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. జగన్ సంగతి తేలుస్తామన్నట్లుగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరికలు జారీ చేసినా జగన్ వెనకాడలేదు. ఏం జరుగుతుందో చూసుకుందామన్నట్లుగా ఆయన వెళ్లిపోయారు. పోలీసులను గుడ్డలిప్పి కొడతామని జగన్ అన్నందుకు సెక్యూరిటీ ఇవ్వరేమోనని వైసీపీ వర్గాలు భయపడ్డాయి. అయినా డోంట్ కేర్ అన్నట్లుగా జగన్ అక్కడ దిగారు. జగన్ను చూసేందుకు వచ్చిన జనం తోసుకురావటంతో హెలికాప్టర్ కాస్త డ్యామేజ్ అయింది. జగన్ను ఎక్కించుకోకుండా హెలికాప్టర్ వెళ్లిపోయింది. ఆయన రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లిపోయారు. అలా ప్రయాణించడానికి ఆయన వెనకాడలేదు. ఎందుకంటే ఒక ముఖ్యమైన పని మీద ఆయన రాప్తాడు వెళ్లారు. అంతేకాని హెలికాప్టర్ తప్పకుండా కావాలని జగన్ ఎప్పుడూ కోరలేదని వైసీపీ వాళ్ళు అంటున్నాయి. జగన్ జనానికి దగ్గరగా ఉండరని, ప్రజలను తన దగ్గరకు రానివ్వరని ప్రచారం చేసిన వారికి రాప్తాడులో వచ్చిన అశేష ప్రజానికమే సరైన సమాధానం. 2019 నుంచి 2024 వరకు ఆయన జనాన్ని కాస్త దూరం పెట్టిన మాట వాస్తవం. తాడేపల్లి నివాసం వైపు ఎవరినీ రానివ్వరని, పరదాలు కట్టుకుని ప్రయాణించే ముఖ్యమంత్రి అని విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అప్పట్లో జనంతో మమేకమై ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్న వాదన కూడా ఉంది. నేను మీ వాడిని అన్న సంకేతాన్ని జనంలోకి వదిలినట్లుగా కూడా ఉండేది. జగన్ను చూసి జనం మెస్మరైజ్ అయిపోయి ఓటేసి గెలిపించేవారన్న అభిప్రాయము ఉంది. అయితే అప్పుడు అన్ని తప్పటడుగులు వేసిన జగన్ ఓడిన తర్వాత మాత్రం మనిషిగా కనిపిస్తున్నారు. జనంతోనే నేను అన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. రాప్తాడులో జగన్ రెడ్డిని చూసేందుకు వచ్చిన జనం పరోక్షంగా అనేక సందేశాలు కూడా ఇచ్చినట్లయింది. ఏడాది కాకుండానే కూటమి ప్రభుత్వంపై తమకు మొహమొత్తిపోయిందని వాళ్ళు చెప్పకనే చెప్పారు. చంద్రబాబు సర్కారు ఎన్ని జనాకర్షణ పథకాలు చేపట్టినా, జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించినా తాము మళ్లీ జగన్ వైపుకే వెళ్తామని వాళ్ళు తెగేసి చెప్పారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ మాస్ లీడర్ అన్న అభిప్రాయము ఆ గుంపులు కలిగించాయి. బహుశా ఓడిపోయిన ఏడాదిలోపే ఒక నాయకుడికి మళ్లీ ఇంత చరిష్మా పోగు కావటం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు. అందుకే కూటమి కూసాలు కదిలిపోతున్నాయని జగన్ అనుచరులు, అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. తమ నాయకుడు ఇక దూకుడుతోనే ముందుకు వెళ్తారని, వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కూటమి కట్టినా వైసీపీ విజయం ఖాయమని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.